హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ ఛానల్లో మీరు చూడొచ్చు ట్రావెల్ బ్లాగ్స్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ ప్యారిస్లో జరుగుతున్నవి. అండ్ ఇప్పుడు అలాంటి వీడియో కోసమే మనమైతే వచ్చాము. ఇక్కడ మనమైతే ఇప్పుడు నార్త్ డేమ్ కెథడ్రల్ చర్చ్ ఎదురుగా ఉన్నాం. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ ప్యారిస్లో. దాని దగ్గర మనకి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే జరగబోతుంది. లైక్ బకెట్స్ అంటే ఇక్కడ చాలా ఫేమస్ కదా, అలాంటి బకెట్స్ కాంపిటీషన్ పెడుతున్నారు. సో అది చూడడానికి అయితే మేము వచ్చేసాము. సో మీకు కూడా చూపిస్తాను, రండి. ఇంతకీ బ్రెడ్ కాంపిటీషన్ ఏమంటే ఇది ఆల్మోస్ట్ 30 years నుంచి జరుగుతూనే ఉంది. వీళ్ళకి లంచ్, డిన్నర్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ ఎలా నార్మల్ కాబట్టి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి కదా, దానిలని ఒక ఫెస్టివల్ లాగా, బ్రెడ్ ఫెస్టివల్ లాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ బ్రెడ్ కాంపిటీషన్ వచ్చేసి నార్త్ డేమ్ కెథడ్రల్ చర్చ్ ముందు అయితే జరుగుతుంది. ఇది వచ్చి వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ ఇక్కడ ప్యారిస్లో. అండ్ ఈ ఐఫిల్ టవర్ ఎంత ఫేమస్సో ఈ చర్చ్ కూడా అంతే ఫేమస్. టూరిస్టులు మ్యాక్సిమం అక్కడ ఐఫిల్ టవర్ని చూడడానికి ఎలా అయితే వెళ్తారో ఇక్కడ కూడా ఈ చర్చ్ వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే ఓపెన్లోనే ఉంటుంది. అండ్ ఆ చర్చ్ ఎదురుగా ఇలాగా బ్రెడ్ ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు చాలా పెద్దగా ఉంటుంది అనేసి అనుకున్నా. కాకపోతే మరి అంత పెద్దగా ఎన్ని కౌంటర్స్ ఏం పెట్టలేదు, జస్ట్ స్మాల్గానే ఉంది. బట్ క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. మేము వెళ్ళిన రోజు వెదర్ కూడా చాలా బాగుంది, కూల్గా, బ్రీజీగా. కాకపోతే ఆ రోజు రెయిన్ ఉందని చూపించింది ఆఫ్టర్నూన్ నుంచి. బట్ అప్పటికైతే వెదర్ బాగుంది. బట్ ప్యారిస్లోని వెదర్ అన్ప్రిడిక్టబుల్ కదా, ఒకసారి ఎండ వస్తుంది, ఒకసారి వాన వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో టూరిస్ట్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు సమ్మర్స్లో ప్యారిస్ని విజిట్ చేయడానికి. బట్ ప్యారిస్ని నా ఒపీనియన్లో వింటర్స్లో చూస్తే చాలా బాగుంటుంది. క్రిస్మస్ మార్కెట్ సీజన్స్, ఈవెన్ దో బయటంతా చల్లగా ఉన్నా కూడా మనము జాకెట్స్ అన్నీ వేసుకొని నీట్గా వెళ్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. సో మనం ప్రజెంట్ ఇప్పుడు బ్రెడ్ని టేస్ట్ చేయాలి కాబట్టి ఈ పెద్ద క్యూలో అయితే నిల్చుకున్నాము. అండ్ అక్కడ లైవ్ బేకింగ్ అయితే జరుగుతూ ఉంది. అది స్క్రీన్ కూడా వేశారు. అక్కడ చాలామంది అక్కడ చూడ్డానికని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ బ్రెడ్ ఫెస్టివల్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 days అయితే జరిగింది. ఇందులో మెయిన్ ఏమంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రెడ్ని అయితే వాళ్ళు వెరైటీ ఆఫ్ బ్రెడ్ కాంపిటీషన్ అయితే జరిగింది. ఒకరోజు బగెట్, ఒకరోజు పా చోకలా, ఒకరోజు ఫేమస్ ద క్రొసెంట్, ఇలా అనమాట. మేము వెళ్ళిన రోజు వచ్చేసి బగెట్, లాస్ట్ డే వచ్చేసి ఐఫిల్ టవర్ లాగా బిల్డ్ చేస్తారు బ్రెడ్ని అనేసి చెప్పారు. బట్ మేము అన్ఫార్చునేట్లీ ఆ రోజు వెళ్ళలేదు. ఏదేమైనా నాకు వీళ్ళ ఐడియా అయితే బాగా నచ్చింది. మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తున్నాము అంటే వాళ్ళ ఫుడ్ ఏంటి అని 1 or 2 ఐటమ్స్ని అయితే మనం టేస్ట్ చేయగలుగుతాము. అది కూడా మనం తెలుసుకొని వెళ్తే. ఇన్ కేస్ నార్మల్గా రీసెర్చ్ చేయకుండా జనరల్గా వెళ్ళిపోతే మనము
అంత ఏం చూడం కదా. బట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఒక ఫేమస్ చర్చ్ దగ్గర పెట్టడంతో అక్కడ ఆ టైంలో ట్రావెల్ చేసిన టూరిస్ట్ వాళ్ళందరూ కూడా వీళ్ళ మెయిన్ ట్రెడిషనల్ ఫుడ్ ఏంటి, బ్రెడ్స్లో వీళ్ళకున్న వెరైటీస్ ఏంటి, లైక్ ఫేమస్ క్రోసెంట్ కానీ బగెట్స్ ఇక్కడ ఎక్కువ తింటారు, ఆ బగెట్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా బాగా తెలుసుకుంటారు. సో నాకు ఈ ఐడియా అయితే బాగా నచ్చింది, వాళ్ళ ఫుడ్ ఏంటి అని చెప్పి అన్ని కంట్రీస్కి తెలియజేయడం. మేమైతే ఆ రోజు బగెట్ కాంపిటీషన్ కాబట్టి బగెట్ అయితే తీసుకున్నాం అండ్ పావ్ చాకోలా అయితే టేస్ట్ చేసాము. అప్పుడే ఫ్రెష్లీ బేక్డ్ కాబట్టి చాలా బాగున్నాయి. అండ్ అక్కడ ఫుడ్ని టేస్ట్ చేసి కంప్లీట్ చేసే లోపల వాన అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము అక్కడి నుంచి మనకు బ్రెడ్స్ అంత ఎక్కువ కాబట్టి లంచ్కి కేఎఫ్సీకి వెళ్ళి అక్కడ కొంచెం కేఎఫ్సీలో చికెన్ అయితే తీసుకొని తినేసి అక్కడి నుంచి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇన్ కేస్ మీకు గిన ఈ వీడియో యూస్ఫుల్గా, కొత్తగా, ఇంట్రెస్టింగ్గా ఉంటే గిన ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్, మెస్సీ.